నమస్తే అండి. నేను ఈరోజు మహాకుంభమేళలో అపశృతి చోటు చేసుకుందండి. అక్కడ జరిగిన తొక్కిసలాటలో 20 మంది భక్తులు చనిపోయారు. అలాగే 100కి పైగా భక్తులు గాయపడ్డారండి. ఇది చాలా విచారకరమైన విషయం అండి. ఎందుకంటే అక్కడికి వెళ్ళే భక్తులు ఏదో అక్కడ స్నానాలు చేస్తే, ఏ మౌని అమావాస్య రోజు స్నానాలు చేస్తే పాపాలు పోయి పుణ్యాలు వస్తాయన్నట్టు వెళ్తారు. చాలా నమ్మకంగా వెళ్తారు. అలాంటి టైంలో ఇలాంటి సంఘటన జరగటం చాలా బాధాకరం. అదే ఈరోజు పవన్ కళ్యాణ్ గారు కూడా అదే మాట చెప్పారు. చాలా జాగ్రత్తగా ఉండండి. మన తెలుగు రాష్ట్రాల నుంచి వెళ్ళిన ప్రజలు జాగ్రత్తగా స్నానాలు చేసుకొని వాళ్ళ ఇంటికి జాగ్రత్తగా రావాలి. ఎందుకంటే వాళ్ళకి కోసం ఇంట్లో చాలామంది వెయిట్ చేస్తుంటారు. అలాంటి టైంలో మీరు జాగ్రత్తగా వెళ్ళి జాగ్రత్తగా రండి అని ఈరోజు చెప్పుకుంటూ వచ్చారు. ఈ విషయం అయితే చాలా బాధ అనిపించింది. ఈ మహాకుంభమేళ గురించి ఏదైతే చెప్పుకోవాలో ఇంతకుముందు 2019లో జరిగిందండి. అప్పుడు 25 కోట్ల మంది వచ్చారు. అదే ఈరోజు జరిగే ఈ మహాకుంభమేళకి 30 నుంచి 40 కోట్ల జనాభా వస్తారని అంచనా వేస్తున్నారండి. ఇది మొత్తం 45 రోజులు జరుగుతుందండి. మన ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం దీని గురించి 7,500 కోట్లు ఖర్చు పెట్టింది. అలాగే ఈ 45 రోజులు జరిగే ఈ కుంభమేళకి చాలా కంట్రీస్ నుంచి ఎక్కడెక్కడి నుంచో చాలా జనాభా ఎక్కడెక్కడి నుంచో వస్తారండి. చాలా నమ్మకంగా వస్తారు. దీనివల్ల 2 లక్షల కోట్లు ఆదాయం వస్తుందంటండి. దానిపైనే అంత ఇదిగా అవుతుంది ఇది. అలాంటి చోట ఇంత జనాభా ఉన్నప్పుడు చాలా అప్రమత్తంగా ఉండాలండి. ఏమాత్రం అపశృతి కాకుండా చూసుకోండి. ఇది చాలా బాధాకరం అనిపించింది. ఎవరైతే వెళ్ళారో క్షేమంగా రావాలని కోరుకుంటూ ఈ వీడియో చేయటం జరిగిందండి. ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.